ఎన్నికల ముందు చెప్పినట్టే కేసీఆర్ అని ఎన్నికలు ఓడిపోతే ఫామ్ హౌస్లో ఉంటారు. ఎన్నికల్లో ఓడిపోయి పవర్ పోతే ప్రజల్లో తిరగరా అనేది ఒక ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి పవర్ కావాలి, పవర్ లేకపోతే జనాలలో. ఇప్పుడు లేటెస్ట్గా నేను త్వరలో వస్తున్నా అంటే ఎలాంటి మెసేజ్ పంపిస్తారు? సింపుల్ అండి. ఇట్లా ఇక్కడ ప్రజలకు తిరగాలని ఎవరు అడగాలి? ప్రజలు కదా. ప్రజలకు మేము తిరగడం అంటే ఎవరికి నష్టం? అధికార పార్టీకి కదా. అధికార పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఎందుకు అడుగుతున్నారు కేసీఆర్ రమ్మని? ఎంత తెలివి తక్కువతనం, ఎంత ఆత్మహత్యా సదృశ్యం ఇది. కేసీఆర్ లేడు అని ప్రజలు ఇప్పుడు భావిస్తలేరు. ఇంకొకటి లేని దాని గురించి ఎవరెందుకు మాట్లాడతారు? కేసీఆర్ మీరు మాట్లాడుతున్నారు అంటేనే కేసీఆర్ మీ మనసుల్లో కూడా ఉన్నాడు, మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు, ప్రజల మనసుల్లో ఉన్నాడు, ప్రజలకు ధైర్యంగా ఉన్నారు. ఇలా లేకపోతే కేసీఆర్ రేపు వస్తాడు, మళ్ళీ కేసీఆరే వస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తే మా కష్టాలు తీరుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు. ఎప్పటికైనా వస్తాడనే విశ్వాసం మీకు కూడా ఉంది. అందుకని మీరు మాట్లాడుతున్నారు. దీంట్లోనే ఉంది, మీరు మాట్లాడడంలోనే కేసీఆర్ ఉన్నాడు. ఇక కేసీఆర్ లేడు, వీడికి వస్తలేడు, ఆడికి వస్తలేడు, తెలియదు ఒక్క మాట.